యెషయా గ్రంథము 40 అధ్యాయము 29 వచనం మనం చదువుకున్నట్టయితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ఆ మాట చదవండి. 40 అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయవాడు ఆయనే. స్తోత్రం, హల్లెలూయా. సొమ్మసిల్లి వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసేవాడు ఆయనే. స్తోత్రం. మనకు దేవుని పని చేయటానికి బలం కావాలి. మన కుటుంబాల్లో మన పనులు చేసుకోవటానికి కూడా బలం కావాలి. శరీరం మనకు సహకరించాలి. శరీరము అవయవాలు మనకు సహకరిస్తే తప్ప మన కుటుంబాన్ని మనం ముందుకు నడిపించుకోవడం చాలా కష్టం. దేవుడు మనకు బలమును కలుగు చేసేటువంటి దేవుడైనా మన బలాన్ని అన్ని చోట్ల వాడతాం. మనం అన్ని పనులకు వాడతాం. మన బలాన్ని మనం బలం అన్ని చోట్ల ప్రదర్శిస్తాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ప్రదర్శిస్తున్నటువంటి నీ బలము, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యము, దేవుడు నీకు ఇచ్చిన శక్తి, ఇదంతా ఆయన ఇచ్చాడని మాత్రం ఇప్పుడు కూడా మర్చిపోవద్దు. ఆయన ద్వారా పొందుకున్నామని మర్చిపోవద్దు. మనము కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన వరంగా ప్రార్థించాలి. ప్రభా, ఈరోజు మేము ఆరోగ్యవంతులంగా, బలవంతులుగా, శక్తివంతులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృపను బట్టే. స్తోత్రం. నీవు మమ్మల్ని దీవించకపోతే, మీరు మాకు శక్తిని కలుగు చేయకపోతే, మీరు మాకు బలమును కలుగు చేయకపోతే మా జీవితాలు ముందుకు నడవలేవు కదా ప్రభువా. కనీసం నీ సన్నిధిలో ఉండాలన్నా, నీ సన్నిధిలో ఆరాధించాలన్నా, నీ సన్నిధిలో ప్రార్థించాలన్నా కూడా మాకేం కావాలి? శక్తి కావాలి. చాలాసార్లు అనారోగ్యములు పడిపోయినప్పుడు, బలహీనతలు పడినప్పుడు, మనం దేవుని దగ్గరికి రాలేని స్థితి అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది దాని విలువేంటో. మనం నడవలేని స్థితిలో బలహీనలమైపోయి మంచాన్ని పడినప్పుడు అప్పుడు ఆ పరిస్థితి తెలుస్తుంది మనకి. ఇదే మందిరములో అనేక సార్లు నిలబడి దేవుని వాక్యాన్ని అందించిన రోజులున్నాయి, కూర్చుని దేవుని మాటలు అందించిన రోజులున్నాయి. అవి నాకు ఎప్పుడు కూడా నా కళ్ళ ముందు కనపడతా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సహోదరులు ఆదివారం వస్తే, నేను యాక్సిడెంట్ అయినప్పుడు నా కాలు విరిగిపోయినప్పుడు వాళ్ళే నన్ను స్నానం చేయించి బట్టలు వేయించి మందిరంలో అక్కడి నుంచి నన్ను మోసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, కాళ్ళు కొంతమంది పట్టుకుని, ముగ్గురు కాళ్ళు పట్టుకుని, ఇద్దరేమో నన్ను పట్టుకుని ఎత్తుకుని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, ఆ రోజంతా కూడా మరలా ప్రార్థన ప్రారంభించబడి మరలా ఆమెననే వరకు కూడా అందరూ వెళ్ళిపోయేంత వరకు అక్కడే కూర్చోవలసి వచ్చేది. అదే ప్లేస్లో కదలకుండా. అప్పుడు అనిపించేది, ప్రభువా, లేచి నిలబడే రోజులు ఎప్పుడు వస్తాయో, మరలా ఎప్పుడు నీ పని మేము చేయగలనో, ఎప్పుడు నీ సేవలో మేము కొనసాగుతామో. నిజంగా అవన్నీ తలుచుకున్నప్పుడు కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే కొన్నిసార్లు దేవుడు మనలను కూర్చోబెట్టేస్తాడు. మందిరానికి కూడా రాలేని పరిస్థితి, మోకరించలేని పరిస్థితి, ప్రార్థించలేని పరిస్థితి, ఇలాంటివి ఎన్నో మన జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు దేవుడు మనకిచ్చిన బలాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. బలహీనులమైన తర్వాత బలపరుచుమని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. శక్తిహీనమైపోయిన తర్వాత మరలా శక్తినివ్వని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఉన్న శక్తిని మాత్రం మనము దేవుని పనికి వాడం. మన ఇంట్లో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యుల కోసం, మన యొక్క పిల్లల కోసం, కష్టం కోసం, సమస్యల కోసం ఈ బలాన్ని ఎంతైనా ఖర్చు చేస్తాం. మనం ఈ బలాన్ని ఎంతైనా దేవుని కొరకు లేదా మన కుటుంబం కోసం మనం వాడుకుంటుంటాం. కానీ ఇదే బలము ప్రభువా నీవిచ్చిందే కదా. స్తోత్రం. ఈ ఆరోగ్యం నీవిచ్చిందే కదా. ఈరోజు నేను ఇలాగ సంతోషంగా నీ మందిరంలో ఉన్నానంటే అది కేవలం మీరిచ్చినటువంటి ఆరోగ్యము, మీరిచ్చిన బలము, మీరిచ్చిన శక్తి,
అందుని బట్టే నేను నీ మందిరంలోకి రాగలిగాను కదా. ప్రభువా, ఇదిగో ఒకప్పుడు నేను బలహీనమైనప్పుడు నన్ను బలపరిచి నన్ను సన్నిధిలో నిలవబెట్టారు. శక్తిహీనమైనప్పుడు మరలా శక్తినిచ్చి నీ సన్నిధిలో నిలబెట్టారు. ప్రభువా, ఇలాగే ప్రతి నిత్యము, ప్రతి క్షణము, ప్రతి గడియ, ప్రతి గంట మీరిచ్చిన బలముతో మిమ్మల్ని మహిమపరచునట్లు సహాయం చేయండి. మీరిచ్చిన ఆరోగ్యముతో మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం చేయండి. మీరిచ్చిన బలముతో మిమ్మల్ని ఘనపరచుటకు సహాయం చేయండి. ఈరోజు మనం కూడా ఈ ప్రవచన గ్రంథము, యెషయా గ్రంథములో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రవచనం, సమస్యలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయవాడు ఆయనే. ఆయనే నిన్ను బలపరుస్తాడు. జాగ్రత్త. స్తోత్రం కలుగునుగా. ఈరోజు మనం కూడా లేవలేని స్థితిలో ఒకవేళ ఇంకా కొస్త శరీరంలో ఎక్కడో బలహీనతలతో ఉన్నప్పటికీ మనలో ఎక్కడో తెలియని ఒక చిన్న నిరీక్షణ ఏంటంటే, దేవుని మందిరానికి పోయి ప్రార్థన చేసుకుంటే ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు. దేవుని మందిరానికి వెళ్తే కాసేపు ప్రభు సన్నిధిలో గడిపితే, ఆ మాటలు వింటే, ఆయనను ఆరాధిస్తే, ఆయనను మహిమపరిస్తే తప్పకుండా దేవుడు నన్ను కనికరిస్తాడు. మరలా నూతన బలముతో, నూతన శక్తితో దేవుడు మనల్ని నింపుతాడు అన్న విశ్వాసంతో కూడా ఈరోజు కొంతమంది దేవుని బిడ్డలో దేవుని సన్నిధికి వచ్చి ఉండొచ్చు. అయితే దేవుడు తప్పకుండా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో మీరు సొమ్మసిల్లిపోయారా, బలహీనమయ్యారా, లేకపోతే మీలో శక్తి లేదా, మరలా నేను మీ శక్తిని, నేను నూతన శక్తిని, నూతన బలమును నేను మీకు ఇస్తాను. స్తోత్రం కలుగునుగా. 31వ వచనాన్ని మీరు చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. స్తోత్రం చెప్పండి. ఎవరి కోసం ఎదురు చూసేవాళ్ళు? దేవుని కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు మనల్ని నూతన బలముతో, నూతన శక్తితో నింపుతారు. దేవుని కొరకు ఎదురు చూచుటానగా దేవుని పని చేయుట. ప్రభువా, మీరే మాకు ఆధారమని చెప్పటం, ప్రభువా మీరే మాకు సహాయం చేయండి అని చెప్పటం, ప్రభువా మేము మీ మీద ఆనుకున్నామని చెప్పటం, ఆయన కోసం ఎదురు చూడటం అంటే అది మనం ఎప్పుడైతే మనం దేవుని మీద ఆనుకోగలుగుతామో అప్పుడు దేవుడు తప్పక మనలను బలపరిచి నూతన బలము, అది అక్కడ మాట రాయబడదు కదా, నూతన బలము. పోయినది పాత బలము, పాత శక్తి అయితే దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునికి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని నూతన బలముతో ఆయన మనల్ని బలపరుస్తారు. యెషయా గ్రంథము 41:10 వచనాన్ని కూడా మనం చదివినట్టయితే దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 41:10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరచుదును. స్తోత్రం. నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. స్తోత్రం. నీవు నా దాసుడవు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, నేను మీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నేను మీతో ఏదైతే చెప్పానో భయపడకండి, నేను మీకు తోడై ఉన్నానని చెప్పిన మాట ప్రకారంగా నేను మీకు సహాయం చేస్తాను. దిగులు పడొద్దు, నేను మిమ్మల్ని బలపరుస్తాను. స్తోత్రం కలుగునుగాక. ప్రభువా నన్ను బలపరచండి, శక్తినివ్వండి ప్రభువా, ప్రార్థన చేసుకునేటువంటి శక్తిని, ప్రార్థనాత్మతో నింపండి, మాకు ప్రార్థనా శక్తితో నింపండి. మందిరం మీద ఆసక్తిని కలుగు చేయండి, ప్రార్థన మీద ఆసక్తిని కలుగు చేయండి, పాటల మీద ఆసక్తిని కలుగు చేయండి. స్తోత్రం. మందిరంలో అన్నీ కూడా మనము అన్ని విషయాలలో మనము పాలు పంపులు పొందాలా. దేవుని మందిరంలో పాటలు పాడుటకు, దేవుని మందిరంలో వాక్యం చదవడానికి, దేవుని మందిరంలో వాక్యం వినడానికి, అర్థం చేసుకోవటానికి, గ్రహించడానికి, ప్రార్థించడానికి, దేవుని సన్నిధిలో విశ్వాసముతో నింపబడడానికి, దేవుని శక్తిని పొందుకోవటానికి నిత్యము మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనము ఆయన బిడ్డలము,
దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. స్తోత్రం. ఇంకో మాట ఉంది, ఏంటో తెలుసా? నిన్ను ఉపేక్షింపక అన్నాడు. ఆ మాట ఉపేక్షింపడం అంటే అర్థం ఏంటి? తోసేయకుండా, నీవు నాకు అక్కర్లేదు అనుకోకుండా, నేను నిన్ను పట్టించుకొని అనుకోకుండా, నిన్ను ఉపేక్షింపక నేను నిన్ను ఏర్పరచుకున్నానని ఇదిగో నీవు గ్రహించు, నేను నీకు తోడుగా ఉన్నాను. నీ కష్టాల్లో, నీ కన్నీళ్లలో, నీ బాధలలో, నీ సమస్యలలో, నీ పరిస్థితుల్లో నేను నీకు తోడై ఉన్నా. దిగులు చెందకు. చాలాసార్లు మన జీవితంలో ధైర్యం ఎక్కడ కలుగుద్ది అంటే, ఒక ఆదరణకరమైన మాట విన్నప్పుడే మనకు ధైర్యం కలుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట మనిషిని ఎంత బలపరుస్తుందో, ఒక మాట కూడా అదే మాట మనిషిని ఏం చేస్తుందండి? కృంగ చేస్తుంది. మన మాట చేత కొన్ని జీవితాలు కట్టొచ్చు, మన మాట చేత కొంతమంది జీవితాలను పాడు చేయొచ్చు. నువ్వు మాట్లాడే మాట కొంతమందికి బలము కావచ్చు, నువ్వు మాట్లాడే మాట కొంతమందికి బలహీనం కావచ్చు. అయితే మన మాటకు దేవుడు శక్తిని నింపి ఆ మాట ద్వారా అద్భుతాలు చేస్తాడు దేవుడు. స్తోత్రం కలిగిన గారు. ఒక హాస్పిటల్లో ఒక ఆయన భయంకరమైనటువంటి మరణ పరిస్థితుల్లో ఉన్నాడు. హాస్పిటల్ ఉన్నటువంటి ఆ బెడ్లు పక్కన ఉన్నటువంటి బెడ్లలో కిటికీ పక్కనే ఉన్నటువంటి బెడ్ కలిగినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. కిటికీ పక్కన, ఆ కిటికీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి పక్కనే ఇంకొక బెడ్ ఉంది. ఆ బెడ్ మీద మరణ పరిస్థితి, ఇంక చచ్చిపోతాను నేను, ఇంక నా జీవితం ఎందుకు, ఇంకా నా పరిస్థితులు ఎంత తారుమారైపోయి, నాకు అన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి, ఇంక నేను నా జీవితం అయిపోయింది, ఇంకా నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు కూడా ఈ లోకంలో ఆదరించేవారు లేరు, నన్ను ఎంతమంది ఉన్నా ఎన్నోసార్లు నన్ను తోలనాడారు అని బలహీన పరిస్థితుల్లో, మరణ పరిస్థితి, ఇంకా అయిపోతుంది ఇంకా నా జీవితం అని ఒక వ్యక్తి ఆ పక్కనే ఉన్నాడు. అయితే ఈ పక్కనున్న వ్యక్తి అంటాడు, నీవు కదలలేకుండా ఉన్నావు కదా, ట్రీట్మెంట్ వల్ల నీవు కొంతకాలం కదలకుండా ఉండాలి, పైకి లేకటానికి లేదు. ఎందుకంటే నీకు చేసిన ఆపరేషన్ బట్టి నీ నడుము పైకి ఎత్తడానికి లేదు, నీ కాళ్ళు కూడా తిప్పడానికి లేదు, కేవలం నువ్వు అలాగే పైనే చూడాలి. కానీ పైన చూస్తున్నప్పుడు నీకు ఏం కనిపిస్తుంది? ఫ్యాన్ కనిపిస్తుంది, అక్కడ ఉన్నటువంటి అన్నీ కనిపిస్తాయి, కానీ వేరే ఏమి కనపడదు కదా నీకు. చాలా దుఃఖంలో ఉండి ఉంటావు కదా. నేను కిటికీ పక్కనే ఉన్నాను. రోజు ఆ కిటికీలో నుంచి నేను చూస్తూ బయట ఏం జరుగుతున్నాయో అన్నీ నీకు చెప్తాను. అవన్నీ నువ్వు చాలా జాగ్రత్తగా విని సంతోషంగా ఉండు. స్తోత్రం. ఈరోజు నువ్వు బలహీనుడవు, ఈరోజు నువ్వు నడుమును పైకి లేపలేని వాడవు, కాళ్ళు కదపలేని వాడవు, కానీ ఇదే స్థితిలో నువ్వు చివరిదాకా ఉండవు. ఈరోజు నీకు ఆపరేషన్ అయింది, రేపు బాగుపడతావు. బాగుపడిన తర్వాత మరలా నీవు లేచి మరలా నూతన జీవితమును, నూతన బలమును, నూతన శక్తిని నువ్వు పొందుకుంటావు. అయితే అంతవరకు నీకేం కావాలి? నూతన బలము, నూతన శక్తి పొందుకునే రోజుల వరకు నీ ఉండాలి అంటే ఇప్పుడు నీలో నిరీక్షణ ఉండాలి. స్తోత్రం. బ్రతకాలనే ఆశ ఉండాలి, బ్రతకాలనే కోరిక ఉండాలి. కాబట్టి నేను ఎక్కడే ఉండిపోయాను, నా జీవితం ఇలాగే ఉండిపోయింది, నేను ఎటు చూడలేకపోతున్నాను, ఏం జరుగుతుందో కూడా నాకు తెలియటం లేదు అనేటువంటి చింత, బాధ నీలో ఉంది కదా. ఆ బాధ ఏమీ లేకుండా నేను కిటికీ పక్కనే ఉన్నాను కదా, రోజు ఏం జరుగుతున్నాయో అవన్నీ నీకు చెప్తా ఉంటాను, నువ్వు ఆలకించు, నీకు సంతోషం కలుగుతుంది, నీ హృదయంలో ధైర్యం తెచ్చుకో అని చెప్పాడు. అలాగా అయితే సరే అన్నాడు. ఈడేం చేశాడంటే కిటికీల దగ్గర కూర్చుని ఏం జరుగుతుందో తెలుసా, బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారు సంతోషంగా అని చెప్పాడు. అవుంటా, ఇతను నవ్వడం మొదలుపెట్టాడు. ఒక పిల్లాడు బాలిని తన్నాడు, మిగతా వాడికి తగిలేసింది, ఆడీడు పడిపోయారని చెప్పాడు, ఇంకా నవ్వుతున్నాడు. ఇంకో విషయం తెలుసా, బాతులన్నీ కూడా ఆ కోనేటిలో ఆడుకుంటున్నాయి. బాతులన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయి చూసావా, ఎంత సంతోషంగా ఉన్నాయి చూసావా. ఆ ఒక చిన్న పిల్లని ఎత్తుకుని ఒక తల్లి వెళ్తుంది, ఆ పిల్లోడు ఎంత బాగున్నాడో అని ఇలాగ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రోజు చెప్తున్నాడు, రోజు ఆ మాటలు వింటున్నాడు అతను రోజు రోజుకి అతనిలో నూతన బలము కలుగుతూ ఉంది. స్తోత్రం. రోజుకి వింటున్నాడు ఆ మాటలన్నీ కూడా. ఈరోజు చెప్పి రేపు చెప్పట్లేదు, రేపు కొత్తగా చెప్తున్నాడు.
అలాగ అక్కడ ఏం జరుగుతున్నాయో అన్ని విషయాలు చక్కగా విడమర్చి చెప్తుంటే వాటన్నిటి వినినప్పుడు తనకు బ్రతకాలని ఆశ, మరొక దినము చూడాలని కోరిక, నూతన బలము, నూతనమైనటువంటి విశ్వాసము, ఆత్మస్థైర్యము కలిగింది. రోజు రోజు కూడా సంతోషంగా జీవిస్తున్నాడు. అయితే ఏం జరిగిందో తెలీదో, అతను కొన్ని దినాలకి ఇతను డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయాడు. కిటికీ పక్కన ఉన్నటువంటి వాడు డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నా పక్క నుండి రోజు ఏదో ఒక విషయము చెప్తూ ఉండేవాడు. నేను ఎంతో విన్నవాడిని, సంతోషించాను, కానీ ఈరోజు ఎవరు చెప్పలేకపోయారని. ఒక వారం రోజుల తర్వాత ఆ బెడ్ మీద పడుకున్నవాడు లేచాడు, నడిచాడు, బలం తెచ్చుకున్నాడు. మరలా తన జీవితాన్ని తను కొనసాగించుకోవటానికి సిద్ధపడ్డాడు. దేవుని మహాకృప బెడ్ నడిచి వెళ్ళిపోతూ చెప్పాడు, ఈ పక్క బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఏ ఊరు అతనిది, అతను రోజు నాతో ఏదో ఒక విషయం చెప్తుండేవాడు. ఆ కిటికీలో నుంచి చూస్తూ అతడు చెప్పే ప్రతి మాట వింటూ నేను చాలా ధైర్యం తెచ్చుకున్నాను అని ఆ కాంపౌండర్ డాక్టర్తో చెప్పాడు. అప్పుడు అతనేమన్నాడంటే, ఇంతకాలం నీ బెడ్ పక్కన కిటికీ ప్రక్కన ఉన్నటువంటి పేషెంట్కి కళ్ళు కనపడవు, అతడు గుడ్డివాడు, అతనికి కళ్ళు కనపడవు. నువ్వేమనుకుంటున్నావంటే అతనికి కళ్ళున్నాయి, అతడు కిటికీలో నుంచి చూస్తూ అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ నీకు చెప్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ అతనికి చూడడానికి కళ్ళే లేవు. అతడు ఒక బ్లైండ్, అతడు ఒక గుడ్డివాడు. కానీ అతడు నీలో ఏమి నింపాడో తెలుసా? స్తోత్రం చెప్పండి. బలాన్ని నింపాడు. అతని జీవితం ఏంటంటే, నేను చూడకపోయినా అవేంటో జరుగుతున్నాయి ఏంటో నాకు తెలియకపోయినా, నా ప్రక్కనున్న వ్యక్తి మరణ పరిస్థితిలో ఉన్నాడు, నాకు నిరీక్షణే లేదనుకుంటున్నాడు, నాకు బ్రతికే లేదనుకుంటున్నాడు, నా పరిస్థితి ఇదేనని కృంగిపోతున్నాడు. అతనిని ఎలాగైనా నేనేం చేయాలి? బలపరచాలి. ఆ ఒక్క ఉద్దేశమే అతనిలో ఒక మంచి ఆలోచన కలుగజేసింది. అతను చూడకపోయినా ప్రతిరోజు చూసినట్టుగా ఆ విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. మరణ పరిస్థితిలోకి వెళ్ళి చనిపోవలసిన వ్యక్తి, నిర్జీవమైపోవలసిన వ్యక్తి, బలహీనమైపోవలసినటువంటి వ్యక్తి మరలా బలము తెచ్చుకుని నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు అతను చెప్పే సంగతుల వలన అతనికి నూతన బలము కలిగింది. హల్లెలూయా. మనం కూడా వింటున్నాం కదా, ఆదివారం దేవుని మాటలు వింటున్నాం, శుక్రవారం దేవుని మాటలు వింటున్నాం. ఏనాడైనా నేను దేవుని మాటలు వినాలి అనే ఆలోచన మన జీవితాల్లో ఉందా? మనం నిర్లక్ష్యం చేసిన నాడు ఎప్పుడు దేవుని మాటలు అయ్యో మేము కోల్పోయామనేటువంటి బాధ మనకుందా? అయ్యా నీ మాటలే కదా నన్ను బలపరుస్తున్నాయి, నీ మాటలే కదా నా కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాయి, నీ మాటలే మాకు ఆదరణ కలుగు చేస్తూ ఉన్నాయి, నీ మాటలే మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాయి అని ఎన్నడైనా భయము కలిగిన వారముగా మనం బ్రతుకుతూ ఉన్నామా? నిర్లక్ష్యం అయిపోతుంది మన జీవితం. అలా ఉండకూడదని నేను చెప్తున్నా, స్తోత్రం కలిగినగా. ఎందుకంటే మన బలము, మన బలాభివృద్ధి, మన శక్తిమత్వము రూపొంది లేదా నూతనపరచబడాలి అంటే, అభివృద్ధిలోనికి రావాలంటే మనం దేవుని మీద ఆధారపడాలి. స్తోత్రం కలిగినగా. ఆత్మబలము, శరీర బలము మనకు అవసరం ఈ లోకంలో ఉన్నప్పుడు. శరీర బలము కావాలి, నీవు పని చేయుటకు శరీర బలము కావాలి, నీవు దేవునిలో బలపరచబడుటకు, స్థిరత్వం పొందుటకు ఆత్మబలము కావాలి. అందుకే తప్పకుండా మనం దేవుని మందిరానికి రావాలి. మనం ఎవరము అంటే దేవుని వాక్యం చెప్తుంది, నీవు నా దాసుడవు. స్తోత్రం. నీవు నా దాసుడవు, నిన్ను ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకున్నాను. స్తోత్రం. మరి ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకున్న నిన్ను నీకు సహాయం చేయనా? నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బలపరుతును. స్తోత్రం. నిజమే, ప్రభు మీద మనం ఆధారపడాలి. ప్రార్థనలో బలం ఉందా మనకి? ప్రార్థనలో బలం తెచ్చుకుంటున్నామా? విశ్వాసంలో బలం తెచ్చుకుంటున్నామా? మన ఆత్మీయ జీవితంలో బలం తెచ్చుకుంటున్నామా? ఇవన్నీ మనం పరిశీలించుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఆగిపోకూడదు మనం. స్తోత్రం. ప్రతి శుక్రవారం ప్రార్థన మాకు పనిలేకే పెడతలేదు మేము. మాకున్న ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ బలపరచాలి. స్తోత్రం. ఆత్మీయంగా బలపరచాలి, శారీరకంగా బలపరచాలి, మీకున్న సమస్యల నుంచి విడిపించాలి, దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలి. ఇదే మా ఉద్దేశం అయింది. మనమందరం దేవుని బిడ్డలం. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నారు గనక
ఆయన మనల్ని విడువడు, ఆయన మనల్ని ఎడబాయడు. ఆయన మనకు బలమును కలుగు చేసి ఆశీర్వదించి ఆయన పనిలో, ఆయన తోటలో పనివారిగా మనలను స్థిరపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆదికాండము 49:24. ఆదికాండము 49:24. కొద్ది మాటలు చదువుతాం చూడండి. 24. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయో మోపెడివాడును ఆయనే. ఇంకొక మాట ఉంది, కింద చదువుదాం. నీకు సహాయము చేయు నీ తండ్రి వలనను దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. స్తోత్రం కలుగును గాక. ఎవరిని దీవిస్తూ ఈ మాట అంటున్నాడో తెలుసా? 22వ వచనంలో చదివితే ఎవరిని గురించి ఈ మాట మాట్లాడుతున్నాడో మనకు తెలుస్తుంది. ఎస్, యోసేపు. యాకోబు చివరి సమయంలో తన యొక్క కొడుకులందరినీ పిలిచి మాట చెప్తున్నాడు. తన కొడుకులందరినీ పిలుస్తున్నాడు. మీరందరూ నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని దీవిస్తాను, మీ బ్రతుకేంటో చెప్తాను, మీ జీవితం ఏంటో చెప్తాను, మీ గమ్యం ఏంటో చెప్తాను. మీరు జీవించిన జీవితమును ఒక్కసారి నేను మీకు తెలియజేస్తాను. రూబేనా, నువ్వేం చేస్తావో నీకు తెలుసా? నీ బతుకేంటో నేను నీకు చెప్తాను. షిమియోను, లేవి, మీరు ఎంత క్రూరమైన వాళ్ళో చెప్తాను. ఇదిగో జెబులును, నఫ్తాలి, దాను, ఆషేరు, మీ అందరి కోసం చెప్తాను, దగ్గరకు రండి అని వాళ్ళందరి గురించి చెప్పాడు. కానీ చాలా కఠినమైన మాటలు మాట్లాడాడు ఆయన. రూబేను గురించి మాట్లాడుతూ అంటున్నాడు, రూబేను 3వ వచనంలో, నీవు నీ తండ్రి మంచం ఎక్కితివి, దాన్ని అపవిత్రపరిచావు, నువ్వు చాలా దుర్మార్గుడవు, వ్యభిచారివి. 5వ వచనంలో, సిమియోను, లేవి, మీరు నరహంతకులు. యూదా, నీవు సింహము లాంటి వాడవు, గర్జించువాడవు. అంతేకాదు జబూలూను, నఫ్తాలి, ఇదిగో ఇస్సాకారు, నీవు గాడిద వంటి వాడవు. దాను, నీవు సర్పం వంటి వాడవు. ఇది అందరినీ దేనికి పోలుస్తున్నాడు? మృగాలకి, జంతువులకు పోలుస్తూ చెప్తున్నాడు, మీ బతుకులు ఇంతే, మీరు ఎన్నడూ నీతి క్రియలు చేయలేదు, మీ ఎన్నడూ కూడా విశ్వాసములు నడవలేదు. నా తండ్రి అయినటువంటి ఇస్సాకు నడిచినట్టుగా కానీ, నా తాత అయినటువంటి అబ్రహాము నడిచినట్టుగా కానీ ఎన్నడూ మీరు నడవలేదు. మీ అందరి బ్రతుకులు ఎలాంటివంటే క్రూర మృగాలు లాంటి బ్రతుకులు మీవన్నీ. వ్యభిచారులు మీరు, నరహంతకులు మీరు సర్పము లాంటి వారు, గాడిదలు లాంటి వారు, సింహము లాంటి వారు. కానీ ఒక్కడి గురించి మాత్రం చాలా అద్భుతంగా చెప్పాడు. స్తోత్రం. ఆ ఒక్కడు ఎవరో తెలుసా? యోసేపు. యోసేపుని గురించి యాకోబు చెప్తున్నాడు, యోసేబా, నీవు ఫలించడి కొమ్మ. స్తోత్రం. నువ్వు నా మాట కాదనలేదు, నా మాట విన్నవాడవు నీవు, సృష్టికర్త మాట కూడా విన్నవాడవు నీవు. నీవు ఎలా దీవించబడతావో తెలుసా? ఎలా దీవించబడతావంటే, నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను. స్తోత్రం కలిగినగా. నీ తండ్రి దేవుడైనటువంటి ఆ యెహోవా దేవుని వలన నీవు దీవించబడతావు. 2వ మాట ఉంది, మింటి దీవెనలతో, పైనుండి వచ్చేటువంటి దీవెనలు. స్తోత్రం. క్రింద దాగినటువంటి అగాధ జలముల దీవెనలు. ఇంకొక మాట ఉంది, స్తనముల దీవెనలు, గర్భముల దీవెనలు, నిన్ను సృజించు సర్వశక్తుని దీవెనలు. అనగా ఆహారానికి కొదువు ఉండదో, గర్భఫలానికి కొదువు ఉండదో, ఐశ్వర్యానికి కొదువు ఉండదో, సమస్త దీవెనలకి నీకు కొదువు ఉండదో. ఆకాశం నుండి దీవెనలు కుమ్మరించబడతాయి, భూమి నుండి నీకు సమృద్ధివంతమైన పంట కలుగుతుంది, కుటుంబాలు వర్ధిల్లుతాయి, నీ బిడ్డలు వర్ధిల్లుతారు, అన్ని రకములుగా నీవు దీవించబడతావు. నా కుమారుడా యోసేపా, దేవుడు, ఇంకొక మాట ఉంది అక్కడ కిందన చదివితే,
అన్ని రకముల దీవెనలతో నీ బాహుబలము దిట్టపరచబడును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బలం అంటే అర్థం ఏంటంటే శారీరకంగా అతడు పొందుకున్న ప్రతి విధమైన దీవెనలకు, శారీరకంగా దేవుడిచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదములను గురించి మాట్లాడుతూ చివరికి నీవు అన్నిటి వలన బాహుబలము పొందుకుంటావు. స్తోత్రం. నీవు స్థిరపరచబడతావు, నీవు మంచి బలము చేత నింపబడతావు. ఎక్కడ నీకు కొదువు ఉండదో అన్ని విషయాల్లో నీకు సమృద్ధి ఉంటుంది. స్తోత్రం. కారణం ఏంటంటే పైన దేవుని దీవెనలు, నా తండ్రి అయినటువంటి నీ తండ్రి అయినటువంటి నేను ఆరాధిస్తున్నటువంటి నా దేవుని దీవెనలు, భూమిలో నుంచి వచ్చేటువంటి పంట దీవెనలు, పైనుండి కురిపింపబడేటువంటి వర్షపు దీవెనలు, అంతేకాదు నీ బిడ్డలకు సమృద్ధివంతమైన పాలు, అంతేకాదు నీ సంతానం అభివృద్ధి, సర్వశక్తుని దీవెనలు. స్తోత్రం. ఇవన్నీ నీ మీద కుమ్మరింపబడుట వలన నీవు బాహుబలము పొందుకుంటావు. స్తోత్రం కలుగును గాక. ఆ బాహుబలమును బట్టి నీవు ధైర్యపరచబడతావు, స్థిరపరచబడతావు, నీవు ఆశీర్వాదకరముగా నీవు ఉంటావు అని చెప్పి యాకోబు తన కుమారుడైన యోసేపును దీవించాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము కూడా అట్రీతిగా మనం దీవించబడాలని మనం కూడా కోరుకోవాలి. స్తోత్రం కలుగునుగా. ప్రభువా, మీరిచ్చే దీవెనలు, మీరిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకునే వారంగా మేము ఉండకూడదు, మాకు సహాయం చేయండి. దినవృత్తాంతములు ద్వితీయోపదేశకాండం 33:25 కూడా ఒక్క మాట చదవండి. 33:25 33:25 చదవండి. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివినే ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. స్తోత్రం. హల్లెలూయా. నీ కమ్ములు అన్నదానికి కింద ఏమని రాయబడి ఉంది పుట్టినట్లో? నీ పాదరక్షలు. స్తోత్రం. ఆశేరుడి గురించి ఈ మాట అంత అద్భుతంగా రాయబడ్డది. ఈ మాటను గురించి దీవించినటువంటి వారు దీవెన. ఎవరు దీవిస్తున్నారు ఈ దీవెన అంటే? మోషే దీవిస్తున్నాడు. ఒకప్పుడు యాకోబు తన కొడుకులు దీవించినట్టుగా ఇప్పుడు మోషే మరలా ఈ 12 గోత్రాలను దీవిస్తూ ఆషేరు గోత్రాన్ని ఏ విధంగా దీవిస్తున్నాడంటే, ఇదిగో నీ కమ్ములు ఇనపవియు ఇత్తడి వినై ఉండును. స్తోత్రం. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి అనే దగ్గర కిందనే ఏం రాయబడ్డది పుట్టినోట్లో? బలం. స్తోత్రం చెప్పండి. నీ కమ్ములు అనగా అంటే పాదరక్షలు. పాదరక్షలు ఎలాంటివట? ఇనుపవియు అని రాయబడుతుంది. ఇనుప వాటిని బలంగా ఉంటాయండి, బలహీనంగా ఉంటాయండి? బలము. హల్లెలూయా. బలమునకు సాదృశ్యము. ఇదిగో దేవుడు నీకు బలమును కలుగు చేస్తాడని మరలా మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులందరూ దీవించబడ్డారు. ఆ దీవెనలో ఆషేరు గోత్రము కూడా దీవించబడ్డది. స్తోత్రం కలుగురుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనలను దీవించుటకు, అట్రీతిగా ఆశీర్వదింపబడుటకు, ఆయన పిలిచిన వారిని ప్రతి వారిని దేవుడు ఎప్పుడు త్రోసివేయడు. ఆయన యాకోబును త్రోసివేయలేదు. తన కుమారులైనటువంటి రూబేను, సిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబులు, నఫ్తాలి వీళ్ళెవ్వరిని తోసివేయలేదు. స్తోత్రం. ఎవరిని ఉపేక్షింపక ప్రతి వారిని ఆశీర్వదించి బహుజనములుగా వారిని మార్చి తనకు సాధనములుగా దేవుడు వాడుకున్నాడు. స్తోత్రం కలుగునుగా. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఉపేక్షింపలేదు, త్రోసివేయలేదు. దేవుడు మనల్ని బలహీనులమని త్రోసివేయలేదు, దేవుని ఎదుట వ్యతిరేకముగా ఉన్నామని త్రోసివేయలేదు, దేవునిలోంచి బయటకు వెళ్ళిపోయామని త్రోసివేయలేదు. ఎట్టి పరిస్థితులు ఎదురైనా ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఉపేక్షింపక మనల్ని నడిపిస్తూ ఉన్నారు. గనుక మనము కూడా దేవునిలో బలముగా నడుచుటకు సిద్ధపడదాము. 29:11 కీర్తన చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 29:11 29వ కీర్తన 11వ చరణం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగుజేసి వారిని ఆశీర్వదించును. ఎవరికి? ఆయన ప్రజలకు. స్తోత్రం. మన దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము. మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడాలి, మనం ఎప్పుడు దేవుని మీద ఆనుకోవాలి, మనం ఎప్పుడు దేవునితో సహవాసం చేయాలి. ఆ సహవాసమే మనకు బలమవుతుంది,
ఆ సహవాసమే మన కుటుంబానికి దీవెన అవుతుంది. ఆ సహవాసమే మన జీవితాల్ని వర్ధిల్ల చేస్తుంది. ఆ సహవాసమే మనలను బహుబలవంతులుగా మారుస్తుంది. స్తోత్రం కలుగునుగా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా మనలను బలపరిచి ఆయన పనిలో మనల్ని వాడుకుంటాడు. మనం కూడా కోరుకోవాలి, ప్రభువా మా కుటుంబాల పని కొరకు మేము ఎలా కష్టపడుతున్నాము, మాకున్న సమస్యల కొరకు మేము ఎలా కష్టపడుతున్నాము, మా శరీరం ఎలా సహకరిస్తుందో అలాగే మీ పనిలో కూడా మా బలమును మేము వాడుకోవాలి. స్తోత్రం. మా శక్తిని, మా ఆరోగ్యమును మేము వాడుకుని బలము పొందుకొని, దేవా మీరిచ్చు ఆశీర్వాదాలు మేము మా కుటుంబాలలో, మా వ్యక్తిగత జీవితాల్లో పొందుకోవటానికి మాకు సహాయం చేయండి అని ఈ రాత్రి కూడా మనం అడిగినట్టయితే తప్పకుండా దేవుడు మనల్ని దీవించి ఆరోగ్యముతో, ఆయుష్తో, సంతోషము, సమాధానాలతో దేవుడు మనల్ని నింపి ఆయన పనిలో కూడా, ఆయన తోటలో పనివారముగా దేవుడు మనలను తప్పకుండా వాడుకోగలరు. అట్టి కృపలో మనం కొనసాగిపోటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక.